శ్రీరెడ్డి సూసైడ్ నోట్. ఆవిడ సూసైడ్ చేసుకుంటుందో లేదో తెలియదు కానీ ఆ నోటు మాత్రం అందరి నోట ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు శ్రీరెడ్డి చేసిన హంగామా అంతా ఇంత కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంటూ మీడియా ముందుకొచ్చి చాలా రచ్చ చేసింది. ఆ రచ్చలో ఎంతో మంది ఉన్నారు. బడా బడా హీరోలు, ఆర్టిస్టులు వీళ్ళంతా కూడా ఉన్నారు. నానితో సహా దగ్గుపాటి వారసుడైనటువంటి అభిరామ్, వైవ, హర్ష ఇలా చాలామంది పేర్లు తీసుకొచ్చి ప్రూఫ్తో సహా చాట్ బండారాన్ని మొత్తం శ్రీరెడ్డి లీక్స్ అన్నట్టు కూడా చూపించడం జరిగింది మీడియా ముందు. అయితే ఆవిడ తీసుకున్న ఏదైతే ఉందో ఆ కాజ్ నిజానికి అభినందనీయమే. చాలా మంచి కాజే తీసుకున్నారు కాస్టింగ్ కౌచ్ అనేది. కాకపోతే తను వెళ్ళిన దారే తప్పు దారి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ అతన్ని తిడుతూ తర్వాత తను మాట్లాడిన మాటలంతా కూడా చాలా వరకు ఆమె మీద కేసులు పెట్టడం కూడా జరిగింది పోలీసులు. అదేవిధంగా మెగా ఫ్యామిలీ కూడా ఆమె మీద కేసు పెట్టడం జరిగింది. సో పోలీసులు ఆమెను అప్పటికే అడ్డుపడడంతో ఇంకా ఆవిడ చేసిన హంగామా మొత్తం కూడా ఆగిపోయింది. సో ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఎట్లా అయినా కానీ నేను మీడియాలో ఖచ్చితంగా ఫేమ్ కావాలి, న్యూస్ అవ్వాలి, నా గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలనే ఇంటెన్షన్తో ఇలాంటివి చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ మనం ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే ఆవిడ నిజంగానే సూసైడ్ చేసుకోవడానికి ఉంటుందా, నిజంగానే సూసైడ్ చేసుకోబోతుందా అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ హంగామా ఒకసారి చూసారు కదా, హంగామా తర్వాత కట్ అయింది. తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ చెన్నైలో వెళ్ళి కొన్ని యూట్యూబ్ వీడియోస్ చేసుకుంది. అక్కడ కూడా పద్ధతిగా ఉందా అంటే లేదు. అక్కడ కూడా తన వేషధారణ, తను వేసుకున్న బట్టలు కానీ, తను మాట్లాడే భాష కానీ అదంతా కూడా చాలా అసభ్యకరంగా ఉండేవి. అయినా కూడా వీడియోస్ అన్నీ కూడా అలానే చేస్తూ ఎలాగైనా పాపులర్ అవ్వాలనుకొని అలా కొన్ని వీడియోస్ని పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే వీడియోస్ నుంచి తనకి వచ్చిన ఇన్కమ్ నిజానికి తన లైఫ్ స్టైల్కి సరిపోదు. ఎందుకంటే తనకున్న లైఫ్ స్టైల్, తన దగ్గర ఉన్న ఆస్తులు అంతా కూడా చాలా విపరీతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇలాంటి కొంతమందిని బడా పార్టీలను పట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటుందనే వార్త కూడా ఉంది. మరి అందులో ఎంత నిజం ఉందనేది మనకు పూర్తిగా తెలియదు. ఇక అక్కడ చెన్నై నుంచి వీడియోస్ చేసుకుంటుంది. హైదరాబాద్కి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏపీలో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ తను వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. సో మా జగనన్నకి ఎలా అయినా గెలిపించండి అది ఇది అనుకుంటూ రావడం జరిగింది. 2019 ఎలక్షన్స్లో శ్రీరెడ్డి కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. అయితే నజరానా వైఎస్ఆర్సీపీ నుంచి ఆమెకి వెళ్తుంది అనే వార్తలు కూడా ఉన్నాయి. సో ఈయన ఇచ్చిన డబ్బుకి కక్కుర్తుపడి ఆమె ఈయనకి సపోర్ట్గా మాట్లాడడం, టీడీపీ నుంచి చాలా అసభ్యకరమైన పోస్టులు అయితే టీడీపీకి పెట్టడం జరిగింది. టీడీపీ కార్యకర్తలకి, టీడీపీలో ఉన్నటువంటి సభ్యులకి, వాళ్ళందరికీ కూడా. హోమ్ మినిస్టర్కి అయితే చాలా దారుణమైనటువంటి పోస్టులు పెట్టడం జరిగింది. ఆవిడ మీద, నారా భువనేశ్వరి మీద, బ్రాహ్మణి మీద, నారా లోకేష్ మీద, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద ఈ విధంగా చాలా దారుణమైనటువంటి పోస్టులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే విపరీతంగా తిట్టడం, ఎప్పుడు కూడా మీడియాలో పవన్ కళ్యాణ్ తిడుతూ ఉండడం జరిగింది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన అధికారంలో అంతా కూడా కొనసాగుకుంటూ వచ్చింది. ఆవిడ ఏ పోస్టులు పెట్టినా ఏం చేసినా కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. ఆవిడ మీద కేసులు పెట్టినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆమెను అరెస్ట్ కూడా చేయలేకపోయింది ప్రభుత్వం. ఇప్పుడు సీన్ మారిపోయింది. 2024 తర్వాత వైసీపీ ఇంటికి వెళ్ళింది, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరుకుంటారా? ముఖ్యంగా అనిత, హోమ్ మినిస్టర్ అనిత అయితే ఛాలెంజ్ చేసింది. నా మీద ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు నన్ను ఎవరైతే టార్గెట్ చేసి నన్ను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళనైతే నేను ఊరికి వదలను అని ఎన్నికల ముందే ఆవిడ హెచ్చరించారు. ఇంకా హోమ్ మినిస్టర్ అయినాక ఆవిడ ఆగుతుందా? సో ఎప్పుడైతే తను బాధ్యతలు స్వీకరించిందో ఇమీడియట్గా యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ ఆమె మీద ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ భారతిరెడ్డి పిఏ రవీంద్ర మీద అయితే కేసులు పెట్టి అతన్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. బెయిల్ రాకుండా 26 పోలీస్ స్టేషన్లో కూడా ఆయన మీద కేసులు నమోదు చేసింది. ఆ రవీంద్ర అనే వ్యక్తి ఆమె మీద చాలా పర్సనల్గా అబ్యూజ్ చేశారనమాట. ఆయన భారతిరెడ్డి పిఏ ఆయనను అరెస్ట్ చేసి ఆయనను బయటికి రాకుండా చేసింది. ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫోకస్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో నెక్స్ట్ ఇంకా ఈ శ్రీరెడ్డి ఉండడం వల్ల శ్రీరెడ్డి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కేవలం అనిత ఒక్కటే కాకుండా చాలామంది, నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరికి సంబంధించిన పిఎల్ వీళ్ళంతా కూడా కేసు నమోదు చేశారు. ఇంకా అప్పటి నుంచి ఆవిడ తట్టుకోలేకపోతుంది, నాకేమవుతుందో ఫ్యూచర్ అనే ఆలోచనలో పడ్డారు. ఇవన్నీ పక్కన పెడితే ట్రోలింగ్ అయితే ఫస్ట్ నుంచి కూడా ట్రోలింగ్ ఉంది, కానీ ఇప్పుడు ఇంకా ట్రోలింగ్ అనమాట. సో విపరీతమైన ట్రోలింగ్ చేయడం వల్ల సో ఇదంతా కూడా తను తీసుకోలేకపోతున్నా అంటే ఇప్పుడు ట్విట్టర్లో ఏ పోస్ట్ అయితే పెట్టిందో నన్ను
టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, సోషల్ మీడియాలో ఉన్న అందరూ కూడా నన్ను చాలా ట్రోల్ చేస్తుర్రు. అవన్నీ నేను తీసుకోలేకపోతున్నా. ఐ డోంట్ నో వెన్ ఐ లీవ్ వెన్ ఐ లైవ్ విత్ దిస్ బాడీ అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. నాకు ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ సూసైడ్ థాట్స్. మేబీ ఐఎమ్ గోయింగ్ టు సూసైడ్ ఇన్ ఫ్యూ డేస్. మేబీ ద భద్రకాళి వి షుడ్ సేవ్ మీ అన్నట్టు కూడా పెట్టింది. అది మొత్తం చదివిన తర్వాత నాకు అనిపించింది ఈవిడ సూసైడ్ చేసుకునే మొహమా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎంతమంది ట్రోల్ చేసినా, చాలా దారుణంగా తిట్టినా కూడా ఎప్పుడు కూడా ఖాతరు చేయకుండా, ఎవరిని కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు కొత్తగా ఏం చేశారు, కొత్తగా ఏం తనని అన్నారనేది కూడా తెలియదు. కానీ ఆ విధంగా పోస్ట్ చేసి తన వైపు దృష్టి మళ్లించుకుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు వార్తల్లో నిలవాలనేది తన ఆకాంక్ష. తన గురించి మాట్లాడాలి, అందరూ తన గురించే ఎక్కువగా మాట్లాడితే తనకు ఒక హ్యాపీనెస్. ఆ విధంగా అంటే యూట్యూబ్ నుంచి కూడా కొన్ని రెవెన్యూ కూడా తగ్గడం, యూట్యూబ్లో తన వీడియోస్ కూడా వైరల్ కాకపోవడం, వ్యూస్ తగ్గిపోవడంతో సో ఏ విధంగా అయినా తన యూట్యూబ్ని కూడా కొద్దిగా వ్యూషిప్ పెంచుకోవాలి, తన గురించి మాట్లాడాలన్న ఉద్దేశంతో ఈ విధంగా లైమ్లైట్లోకి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? నిజంగా శ్రీరెడ్డి సూసైడ్ చేసుకోవాలన్న నోటు నిజమేనా? ఇదంతా ఒక డ్రామానా? ఇదొక స్ట్రాటజీనా? మీకేమనిపిస్తుందో కింద మీ అభిప్రాయాన్ని కూడా తెలియపరచండి.